ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనములు. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది, వచ్చుసున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. సహోదరి సహోదరులారా, మనుషులు తనపై నమ్మకం పెట్టుకుంటే దేవుడు వారిని న్యాయవంతులుగా ఎంచుతాడు. న్యాయవంతుల జాబితాలోకి వచ్చిన తరువాత వారు విశ్వాస జీవితము ఆరంభిస్తారు. అది భూమిపై వారి జీవితయాత్ర ముగిసేదాకా కొనసాగుతుంది. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.